ఇదే కాన్క్లేవ్లో మీ కౌంటర్ పార్ట్ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పినటువంటి మాట అధికార పార్టీ వైపు నుంచి, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలిసి మా ప్రభుత్వాన్ని కూల్చివేయడం కోసం కొన్ని కుట్రలు చేసింది. ఆ కుట్రలను ఎదుర్కొనేటువంటి క్రమంలో భాగంగా మాతో పాటు కలిసి వచ్చే కొంతమంది ఎమ్మెల్యేలు మేము తీసుకున్నాం. ఇది మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న ఆర్గ్యుమెంట్. నిజంగా మీరు ఈ ప్రభుత్వం పడిపోవాలని కానీ లేక కూల్చేయాలని కానీ మీరు ఏమైనా ప్రయత్నం చేశారు? ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే పడిపోవాలని మేము కోరుకోము. ఎందుకంటే తెలంగాణ ప్రజలు తీర్పిచ్చారు, రైటో రాంగో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు పడుతున్నారు, అదే విషయం. ప్రజాస్వామ్యంలో పడుతున్నారు ప్రజలు. కాబట్టి అయినా కూడా మేము భారతీయ జనతా పార్టీగా మాకున్నటువంటి 8 సీట్లలో మేము ప్రభుత్వాన్ని కూల్చేటువంటి పరిస్థితి లేదు, కూల్చాల్సిన అవసరం కూడా లేదు. మేము 4 సంవత్సరాలు చూస్తూ అయిపోయింది. ఇంకో 4 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ 3లోకి వెళ్ళిపోతాం. కాబట్టి మేము వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరము, టీఆర్ఎస్తో కలవాల్సినటువంటి అవసరము, కలిస్తే గెలిస్తే నేను ఒకటి మనవి చేస్తున్నాను మీకు, ఈరోజు కాకపోయినా రేపైనా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నటికైనా కలుస్తారు. గతంలో కలిశారు, భవిష్యత్తులో కలుస్తారు.